డెడ్లైన్కు ముందే మోవాల ఏరివేత. ఆపరేషన్ కగార్ తర్వాత బలగాలకు అతిపెద్ద విజయం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. ఇరవై 28 మంది మావోయిస్టులు హతం. మావోయిస్టులపై పోరులో భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం దక్కింది. వచ్చే ఏడాది మార్చిలోగా దేశంలో మావోయిస్టులు ఉండకూడదన్న కేంద్రం ఆదేశాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలకు ఆపరేషన్ కగార్ తర్వాత మరో పెద్ద విజయం దక్కింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో ఏకంగా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ సుప్రీం కమాండర్ నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ధృవీకరించారు. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. మార్ద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్డీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల మావోలకు నిలయమైన కర్రెగట్టులో ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో కూడా పదుల సంఖ్యలో మావోలు హతమయ్యారు. ఇటు తాజా ఆపరేషన్ పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి అని, దీనికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని మరోసారి తేల్చి చెప్పారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ను పంచుకున్న ప్రధాని మోదీ, ఈ అద్భుతమైన విజయానికి కారణమైన మన దళాలను చూసి గర్విస్తున్నామని అన్నారు. మావోయిజం ముప్పును తొలగించి మన ప్రజలకు శాంతియుత, ప్రగతి జీవితాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 2018లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్ గా ఎదిగిన కేశవరాజు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట గ్రామంలో 1955లో జన్మించాడు. బీటెక్ చదువుతున్న సమయంలోనే రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆలోచన చేసి 1984లో ఎంటెక్ చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఎంటెక్ను మధ్యలోనే ఆపేసి ఉద్యమంలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటూ వచ్చాడు. అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి కూడా కేశవరావే. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా పేరున్న కేశవరావు ఆయుధాల వ్యాపారులతో కూడా సత్సంబంధాలు నెరిపేవాడు.